హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కటాస్. నేను మైథిలి. దేవర ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులు అయితే కళ్ళకు ఇట్లా పెట్టుకొని ఒత్తులు పెట్టుకొని మరి ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజులైన సినిమా వచ్చి ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ని చూడలేదు అని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటారు. అలాంటి ప్రేక్షకులకు మంచి రోజు వచ్చింది, మంచి సినిమా వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దేవర రివ్యూ అనేది ఇప్పుడు మనం చూద్దాం. అసలు సినిమా ఎలా ఉంది, రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తాడా లేకపోతే బద్దలు కొట్టదా, సినిమా హిట్టా పట్టా, ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చిన్న రివ్యూ చిన్న చెప్పేద్దాం. మనం పెద్దగా 10 నిమిషాలు 20 నిమిషాలు వీడియో నేను చేయను, 3-4 మినిట్స్లో కంప్లీట్ చేస్తా. ఇది రివ్యూ. అంటే మన ఎన్టీఆర్ విషయానికి వస్తే దేవరకు 100కి 100% మెయిన్ పిల్లర్ ఎన్టీఆర్ మాత్రమే, అసలు ఎవరూ లేరండి. ఎన్టీఆర్ గారి చూసుకుంటే బీభత్సం ఉంది. ఇంటర్వెల్ వరకు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. అసలు ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ మాత్రం సూపర్ లెవెల్ అనుకోవచ్చు. ఎన్టీఆర్ యాక్టింగ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ కంటే ఇంకా సూపర్ హీరో ఉన్నారు బాబాయ్ అని అనిపిస్తూ ఉంటుంది మనకి. అట్లా ఉందన్నమాట ఎన్టీఆర్ యాక్టింగ్ అనేది. అసలు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకి వెళ్తుంటాం, కానీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా పోతే మాత్రం ఇంకా విపరీతంగా వస్తుంది సినిమా. అసలు ఊర మాస్ సినిమా, ఊర మాసే, ఎన్టీఆర్ ఊర మాసే. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పట్టలు చెప్పుకోవాలి బా, ఏంది మా ఎన్టీఆర్ ఏంది సూపర్ గొప్ప అని చెప్పి. ఆ విధంగా ఉంది దేవర సినిమా. దేవర సినిమా సైఫ్ అలీ ఖాన్ విషయానికి వస్తే, విలన్గా చేసిన సైఫ్ అలీ ఖాన్ ఆయన పెద్ద క్యారెక్టర్ సినిమాలో, కాకపోతే అంత పెద్దగా ఏమి ఉండదు. అసలు ఎందుకు ఆయన పెట్టుకోవడం కారణం ఏంటో కూడా మనకు తెలియదు. కొరటాల్లో సైజ్ కావచ్చు అది. అంత పెద్ద క్యారెక్టర్ కూడా లిప్సింగ్ కానీ అవన్నీ కరెక్ట్గా లేవు. అసలు ఏంటో. ఇక మన జాన్వీ విషయానికి వస్తే, జాన్వీ కపూర్ విషయానికి వస్తే, జాన్వీది చూడడానికి చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఇన్ తెలుగు జాన్వీ కపూర్ సినిమా నటించిన తనకి అసలు పాటలకే పరిమితమైందని చెప్పొచ్చు. మంచి అందం చూపించిందని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ పాత్ర కూడా బాగుంది. ఎవరి గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా ఎన్టీఆర్ మాత్రం అసలు కొత్త కర్మక్రియ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. కొరటాల డైరెక్షన్ కూడా అక్కడక్కడ మనకి ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ మాత్రం విశ్వరూపం చూపించాడు. అసలు ఎన్టీఆర్ యాక్టింగ్ ఇప్పటివరకు మనం ఏ సినిమా చూసినా కూడా ఆయన 100% ఎఫర్ట్ పెడతాడు, 100% జరిపిస్తాడు. ఈ సినిమా కూడా అలాగే ఇచ్చాడు. ఇంటర్వెల్లో బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే సినిమా సూపర్ హిట్గా అవుతుంది. మన ట్విస్ట్తో మన ఇంటర్వెల్ పడుతుంది. తర్వాత సెకండ్ పార్ట్ స్టార్ట్ అయ్యేది మన ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లోగా సాగుతుంది సినిమా అనేది. అసలు ఏంటి ఇంత స్లోగా ఉంది అనిపిస్తుంది. తర్వాత ఎండింగ్ వచ్చే వరకు మళ్ళీ అసలు మంచి ట్విస్ట్ తోటే ఎండ్ అయిపోతుంది సినిమా. అంటే ఈ విధంగా పార్ట్ 1 అక్కడితోటి క్లోజ్ అయిపోతుంది. పార్ట్ 2 అనేది నెక్స్ట్ మరి దానికి సీక్వెన్స్ ఎలా చేస్తారో చూద్దాము. ఇక్కడ రాజమౌళి విషయానికి వస్తే, ఎన్టీఆర్ విషయానికి వస్తే, రాజమౌళితో తీసిన ప్రతి ఒక్క హీరోతో నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అని సెంటిమెంట్ గత కొన్ని సంవత్సరాలు ఏంటి రాజమౌళి కెరీర్ స్టార్ట్ చేసిన దాని నుంచి ఒకనే ఉంది. అది స్టార్ట్ చేసిన కూడా మన హీరో సూపర్ హీరో మన ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఉంది. అంటే ఆ సినిమా రాజమౌళితో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది ఆ హీరోది. ఆ యొక్క సెంటిమెంట్ ఎన్టీఆర్ బద్దలు కొట్టాడా అంటే కొట్టాడు అని చెప్పుకోవచ్చు. మరి కొట్టడానికి చెప్పలేం కానీ ఓకే కొంచెం డైవర్ట్ చేసాలే అని చెప్పి అనుకోవచ్చు. కానీ చూద్దాం, ఈ ఒక్క రోజులనే మనం మొత్తం తెలియకపోదు కదా. మనం తమిళలో చూసినట్లు ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ హిట్ కాదు, ఫ్లాప్ కూడా కాదు. ఒక యావరేజ్ మూవీ, అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా ఊరమ్మ జాగ్రత్త చేసుకోవచ్చు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ట్రిపుల్ ఆర్ కెరీర్లో ఖచ్చితంగా హైయెస్ట్ కలెక్షన్సే అవుతాయి ఎన్టీఆర్ కెరీర్లో. ట్రిపుల్ ఆర్ అయితే మించలేడని చెప్పుకోవచ్చు. అది తప్ప కొంచెం మంచి కలెక్షన్సే రావచ్చు. ఇదండి సినిమా రివ్యూ అయితే. ఎన్టీఆర్ అభిమానులు చూడండి, ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, మనం చూడొచ్చు. కొంచెం ఊర మాసు, బీభత్సమైన రక్తపాతం, ఫైటింగ్లో అదనపాటు. ఇది మన యొక్క దేవర రివ్యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ.